Hi viewers, good evening. Welcome to Markets Closing Bell. Markets చాలా స్ట్రాంగ్ మనం ట్రెండ్ చూస్తున్నాము. మిడ్ సెషన్ తర్వాత నుంచి మరింత వేగం పుంజుకుంది మార్కెట్స్లో. 4 o'clock ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంత్ దాస్ మనకి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మోస్ట్లీ లిక్విడిటీ కన్సర్న్స్ నేను ఎట్లా అడ్రస్ చేయబోతున్నారన్న ప్రధానమైన అంశం అందరిలో ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎకానమీస్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం ఆయన లిక్విడిటీ ఎంత త్వరగా పెంచితే అంత త్వరగా మార్కెట్స్ బాగా కోలుకుంటాయి అండ్ మొత్తం ఎకానమీ అంతా రివైవ్ అయ్యే అవకాశం ఉంటుందన్న ఫీల్లో ఉన్నారు. ఆయన మీద హోప్స్తో ఇవాళ మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ఇవాళ PSU బ్యాంక్స్ బాగా పెరిగాయి, అలాగే NBFCs బాగా పెరిగాయి, అలాగే హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఆటో కంపెనీస్, ఇలా మోస్ట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ సెన్సిటివ్ సెక్టర్స్ అన్ని కూడా ఇవాళ చాలా స్ట్రాంగ్ గెయిన్ అవ్వడం మనం చూస్తున్నాము. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా మంచి యాక్టివిటీ ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేని విధంగా 3% మేర పెరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 2.61% మేర మనం గెయిన్ అవ్వడం చూస్తున్నాము. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లైక్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ అనుకోవచ్చు, ఇలా కన్స్ట్రక్షన్కి కొద్దిగా ముడిపడినవి అండ్ అలాగే రియాలిటీకి ముడిపడినవి, ఇలా ఈ సెక్టార్స్ని కూడా ఇవాళ చాలా స్ట్రాంగ్ మొమెంటం మనకు కనిపిస్తుంది. GMR ఇన్ఫ్రా లాంటి స్టాక్స్లో కూడా ఆల్మోస్ట్ 5 to 6% దాకా జంప్ ఉంది. ఈ మధ్యకాలంలో కొద్ది గొప్ప బీట్ అండ్ డౌన్ ఉన్న స్టాక్స్ అన్నింటిలోనూ ఇవాళ మంచి బయింగ్ మొమెంటం మనకు కనిపించింది. సో మళ్ళీ 10,700 పైన స్థిరంగా మనకి క్లోజ్ అవుతుందా, మళ్ళీ పాత ఫిగర్, ఎందుకంటే 10,900 లెవెల్స్ నుంచి కొద్దిగా మళ్ళీ మార్కెట్స్ కిందకు వచ్చాయి, బట్ మళ్ళీ అక్కడి నుంచి అదే స్థాయిలో చాలా ఫాస్ట్గా చాలా స్ట్రాంగ్గా రీబౌండ్ అవుతుంది మార్కెట్స్. సో అన్లీస్ అలాంటి డివి అవుతున్నాడు అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సో మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ మొమెంటం ఉంది. పెద్దగా ఏ నెగిటివ్ ఫ్యాక్టర్స్ని మార్కెట్స్ పట్టించుకోలేదు. వాస్తవానికైతే ప్రస్తుతం నిన్న వచ్చిన ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ కోల్పోవడం అనేది చాలా స్ట్రాంగ్ నెగిటివ్ ఫ్యాక్టర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సడన్ ఎగ్జిట్ అనేది ఇంకొక సెకండ్ నెగిటివ్ ఫ్యాక్టర్. బట్ వాటన్నిటిని ఏమాత్రం మార్కెట్ పట్టించుకోవాలి. నిన్న కొద్ది గొప్ప రియాక్ట్ అయింది, బట్ మళ్ళీ మిడ్ సెషన్ తర్వాత రికవర్ అయింది. ఇవాళ అంతకంటే చాలా స్ట్రాంగ్గా మార్కెట్స్ పెరిగింది. సో ఇదేమైనా ఒక ట్రాప్ లాంటిది అనుకోవాలా, ఆర్ఎల్స్ ఈ మొమెంటం ఇలాగే కొనసాగుతుందా? చూడండి, ఇక్కడ నుంచి మొమెంటం అనేది కంటిన్యూ అప్ సైడ్ అయితే ఉండదు, బట్ ట్రెండ్ ఓవరాల్గా అప్ ట్రెండ్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయండి. నేను నిన్న ఇదే మన దాంట్లో అనుకున్నాము, 10,600 దగ్గర 640, 650 దగ్గర రెసిస్టెన్స్ ఉండొచ్చు అనుకున్నాం, బట్ అది ఈజీగా క్రాస్ అయిపోయి అక్కడ నుంచి 100 పాయింట్లు పెరిగింది. మామూలుగా జనరల్గా డిసెంబర్ ఎండింగ్కి చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ అందరూ కూడా మార్కెట్స్ని పెరగాలని కోరుకుంటారండి. సో దాని ఉద్దేశంతో పెద్ద సెల్లింగ్ పాల్పడరు, అది ఒక కారణంగా చెప్పచ్చు. తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ చెప్పారో 3 స్టేట్స్లో అటు బీజేపీ ఓడిపోవడము, తర్వాత తర్వాత RBI గవర్నర్ రిజిగ్నేషను, ఇవన్నీ కూడా దీనికి ఆల్రెడీ మార్కెట్ డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి వాటిని డైజెస్ట్ చేసుకొని మార్కెట్స్ ఈ విధంగా పెరుగుతున్నాయి. తర్వాత ఇంట్రెస్టింగ్, నిన్న కూడా మనం అనుకున్నాం మిడ్ క్యాప్ బాగా పెరిగింది అనుకున్నాము. ఈరోజు అయితే అసలు ఒక నిఫ్టీ 200 పాయింట్స్ ఎవరు ఊహించలేదు, బట్ మిడ్ క్యాప్ కొంచెం పెరగవచ్చు అనుకున్నాం, కానీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా హెవీ బయింగ్ ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 4-5 నెలలుగా ఇటువంటి బయింగ్ మనం ఎప్పుడు చూడలేదండి. చాలా దాదాపు అన్ని మిడ్ క్యాప్ స్టాక్స్, బీట్ అండ్ డౌన్ స్టాక్స్ కానివ్వండి, తర్వాత అంటే కొన్ని బీట్ అండ్ డౌన్ స్టాక్ కాకుండా అసలు పడని స్టాక్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా ఈరోజు ర్యాలీలో పార్టిసిపేషన్ చేస్తున్నాయి. దాదాపు అన్ని మిడ్ క్యాప్ స్టాక్స్లో బాగా భారీగా పెరుగుతున్నాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఒకవేళ నిఫ్టీలో ట్రేడింగ్ పరంగా ఒక రేంజ్లో ఉన్న ఒక 300-400 పాయింట్ రేంజ్లో ఉన్న మిడ్ క్యాప్లో మ్యాక్సిమం చాలా స్టాక్స్కి 80% స్టాక్స్కి పెద్ద డౌన్ సైడ్ ఇక్కడ నుంచి ఉండకపోవచ్చు అండి. నెక్స్ట్ ఒక 3 నుంచి 4 నెలలు అట్లీస్ట్, అంటే 2.5 నుంచి 3 నెలలు అనుకోండి, ఎందుకంటే మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వైపు మొత్తం కూడా మార్కెట్ చూస్తూ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ ఒక 2 to 2.5 months కోసము మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో లాంగ్ పొజిషన్స్ని తీసుకోవచ్చు, పొజిషనల్ ట్రేడర్స్ మాత్రమే. అది కూడా లెవరేజ్ పెట్టకుండా సొంత డబ్బుతో మాత్రమే కొనుక్కోమని చెప్తాను. తర్వాత ఇంకా ఇండెక్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్గా ఇండెక్స్ రేంజ్ బౌండ్లోనే ఉండొచ్చు, కంప్లీట్ రన్అవే ర్యాలీస్ ఉండకపోవచ్చు, మధ్యలో బ్రేక్స్ పడవచ్చు, బట్ ఓవరాల్ ట్రెండ్ స్టడీగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, లార్జ్ క్యాప్లో ఇండియా బుల్స్ వెంచర్స్ ఇవాళ ఆల్మోస్ట్ 17% దాకా పెరిగింది. హీరో మోటో కార్ప్ ఇవాళ హీరోయిక్ రోల్ ప్లే చేసింది, ఆల్మోస్ట్ 8% దాకా గెయిన్స్ ఈ స్టాక్లో చూస్తున్నాము. L&T ఇన్ఫోటెక్ కొట్టి IB హౌసింగ్, M&M ఫినాన్స్, ఎస్ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ 5.5% దాకా ఇవాళ పెరిగింది. అలాగే మనకి మిడ్ క్యాప్ స్పేస్లో AB ఫ్యాషన్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఆల్మోస్ట్ 10% దాకా, PNB హౌసింగ్ ఫైనాన్స్ 8%, బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాడికో ఖైతాన్, ఓరియంటల్ బ్యాంక్, IRB ఇన్ఫ్రా, కల్పతరు పవర్ లాంటి స్టాక్స్ అని కూడా అబవ్ 5% వరకు గెయిన్ అవ్వడం చూస్తున్నాం.
స్మాల్ క్యాప్స్ స్టాక్స్లో ఇన్ఫీబీమ్ బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్. ఇన్ఫీబీమ్లో ఇప్పుడు 12% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఎన్ఆర్బి బేరింగ్స్ ఒకటి 11% దాకా. ఐబీ రియల్, మాస్ ఫైనాన్షియల్, ఎంఏఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంటి స్టాక్స్లో కూడా గెయిన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ 8 to 10% దాకా. అదే మనకి మైక్రో క్యాప్ స్టాక్స్లో కొద్దిగా యాప్టెక్ ఆల్మోస్ట్ 20% దాకా లాభపడింది. అలంకిత్ ఆల్మోస్ట్ 20% దాకా గెయిన్ అయింది. 1% బేవరేజెస్ ఆల్మోస్ట్ 15% దాకా పెరగడం చూస్తున్నాము. సో గోదావరి పవర్, హెచ్డిఐఎల్ లాంటి స్టాక్స్లో కూడా మంచి బయింగ్ యాక్టివిటీ ఉంది. ఇవాళ బాగా నష్టపోయిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయి అంటే వాటిలో మనకి లార్జ్ క్యాప్లో ఒక డాక్టర్ రెడ్డీస్ ఒకటే కనిపిస్తుంది ఆల్మోస్ట్ 4.5% మేర. బట్ దానికి మించి ఇవాళ బాగా నెగిటివ్ అయిన స్టాక్స్, లేకుంటే బాగా నెగిటివ్ మొమెంటం ఉన్న స్టాక్స్ మనకు ఆ స్థాయిలో లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో అయితే పెద్దగా కనిపించలేదు ఇవాళ. సో డాక్టర్ రెడ్డీస్లో ఒకటి అనూహ్యంగా ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది 5% దాకా. 2584 దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. మేబీ డౌన్ సైడ్ ఏమన్నా ఇంకా ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చా డాక్టర్ రెడ్డీస్లో? ఒకటండి, లాస్ట్ టైం కూడా ఇదే ఒక 5% అట్లా పడింది. మళ్ళీ ఆ ఫ్యూ డేస్లోనే మళ్ళీ రికవర్ అయిందండి. పెద్దగా అంటే ఇక్కడ నుంచి మా అయితే 2520 ఆ లెవెల్ ఒక 60-70 రూపాయలు ఉండొచ్చేమో. బట్ నెక్స్ట్ అంటే ఒక రోజు డౌన్ ట్రేడ్ తర్వాత నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా కంటిన్యూ వీక్ అయితే అప్పుడు కొంచెం ఆగొచ్చు అనిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఇది ఓవరాల్గా అంటే షార్ట్ టర్మ్ విత్ చూడాలంటే 2450 నుంచి 2800 వరకు ఉండొచ్చు అండి. ఒక రేంజ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే రేపు ట్రెండ్కి గమనించి అప్పుడు బై చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ రోజు వరకు ఇది వీక్గానే ఉంది. బట్ రేపు సిచ్యువేషన్ కానీ లో నుంచి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయితే బై చేసుకోవచ్చు. అండ్ రేపటి కోసం ఏమైనా ఎన్ని స్పెసిఫిక్ బెట్స్ ఏమైనా ఉన్నాయా? బీటీఎస్టీ కానీ ఎస్టీబీటీ కాల్స్? ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ సాధారణంగా ఈ మధ్యకాలంలో కొద్ది నుంచి బ్యాంక్ నిఫ్టీ పెద్దగా పార్టిసిపేషన్ లేదు. ఇవాళ బ్యాంక్స్ మార్కెట్స్ని బాగా లీడ్ చేశాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఇన్ లైన్ విత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ గ్రో అయింది కాబట్టి ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఓకే అండి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్లో నేను అంత సైజ్ చేయను ఫ్రెష్ లాంగ్ వెళ్ళమని. అదే న్యూ గవర్నర్కి వెల్కమ్ చెప్తూ బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ చూస్తున్నాము. బట్ బ్యాంక్ నిఫ్టీ కన్నా ఈ లెవెల్లో సెల్లింగ్ వెళ్ళడం బెటర్ ఏమో అని అనుకుంటానండి. అంటే బ్యాంక్ నిఫ్టీ కాదు, స్టాక్స్ లైక్ రిలయన్స్ని ఒకటి సెల్ చేయొచ్చు. తర్వాత ఈవెన్ టాటా స్టీల్ని కూడా ఒకటి రేపటి రోజుకి హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయొచ్చు. టాటా స్టీల్, రిలయన్స్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ ప్రస్తుతం రేపటి వరకు. ఎస్. అండ్ రియాలిటీ స్పేస్లోనేమో మనకి కొద్దిగా ఐబీ హౌసింగ్ మళ్ళీ రికవర్ అయింది ఇవాళ. మోస్ట్ ఆఫ్ ది ఇండియాబుల్స్ గ్రూప్ స్టాక్స్ అని వాళ్ళు రికవర్ అయ్యాయి. ఐబీ హౌసింగ్ అనుకోవచ్చు, ఐబీ రియల్ బాగా పెరిగింది. సో పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో కూడా ఇవాళ చాలా స్ట్రాంగ్ మొమెంటం మనకుంది. మోస్ట్ ఆఫ్ ది పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ ఎందుకంటే 4 o'clock ఆర్బీఐ గవర్నర్ ప్రెస్ మీట్ ఉంది. ఫస్ట్ ప్రెస్ మీట్ అయింది ఇవాళ ఉదయం. ఆయన గవర్నర్కి బాధ్యతలు స్వీకరించారు. ఎలాంటి డైరెక్షన్ ఉంది అంటే ఆయన స్పెసిఫిక్గా ఆయన మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకంటే ఇంతకాలం అనేక విమర్శలు ఎదుర్కొంటూ వస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్పెషల్లీ గతంలో ఎప్పుడూ లేనంతగా డిమానిటైజేషన్ తర్వాత అటు ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య అనేక పరపత్యాలు ఈ మధ్యకాలం మనం చూస్తున్నాము. అటు ఆర్బీఐ గవర్నర్ ప్రభుత్వాన్ని విమర్శించడం, అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని తూర్పారబట్టడం అనే అనేక అంశాలు ఈ మధ్యకాలం చోటు చేసుకున్నాయి. బట్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన శక్తికాంత్ దాస్ ఎలా మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని గాడిలో పెడతారనేది ప్రధానంగా మనం చూడబోయే అంశంగా ఉంది. ఎన్ని అదర్ స్టాక్స్ ఇవాళ మీరు ట్రేడింగ్లో యాక్టివ్గా గమనించిన స్టాక్స్? ట్రేడింగ్లో అంటే జనరల్గా ట్రేడింగ్లో అంటే మిడ్ క్యాప్లో ఎక్కువ మనకి చూస్తున్నామండి. మిడ్ క్యాప్లో బాగా మనకి యాక్టివిటీ చూస్తున్నాము. అది కాకుండా ఈ మన F&O స్పేస్లో స్టాక్స్ కానీ చూసుకుంటే ఎక్కువగా F&O స్పేస్లో మనకి అంటే ఈ జనరల్గా హీరో మోటార్ కార్పొరేషన్ ఒక స్టాకు సాధారణంగా అందులో పెద్ద యాక్టివిటీ కనపడవండి, సైడ్ వేస్లో ఉంటాయి. అటువంటి దాంట్లో ఈరోజు 7% జంపు రావడం అనేది కొంచెం సర్ప్రైజింగ్. చాలా స్ట్రాంగ్గా మనకి F&Oలో కూడా దీంట్లో యాక్టివిటీ కనపడుతుంది. దాంతోపాటు యాజ్ యూజువల్గా హై బీటా స్టాక్ అయిన ఇండియాబుల్స్ హౌసింగ్లో బాగా ఉంది. తర్వాత ఎస్ బ్యాంక్లో కూడా మంచి యాక్టివిటీ కనపడుతుంది. మరోవైపు షార్ట్స్ డాక్టర్ రెడ్డీస్లో షార్ట్స్ బాగా బిల్డ్ అయినాయి. తర్వాత మిడ్ క్యాప్ స్టాక్స్లో కానీ చూసుకుంటే మనకి ఎక్కువగా బాగా యాక్టివిటీ ఉన్న స్టాక్స్లో ఈ హై బీటా స్టాక్స్ ఉన్నాయండి. అంటే అవి పెద్ద మనం వాటి గురించి ఎందుకంటే రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇటువంటి వాటిలో వాల్యూమ్స్ బాగా జరుగుతున్నాయి. ఈవెన్ జిఎంఆర్ ఇన్ఫ్రాని అనుకోని ఇక్కడ నుంచి 18 రూపీస్ దాకా షార్ట్ టర్మ్ పెరిగే అవకాశం ఉంది. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కొనుక్కోమని చెప్తాను. ఓన్లీ 18 రూపీస్ టార్గెట్ అంటే జస్ట్ ఒక ట్రేడింగ్ ఒక 2.5 to 3 రూపీస్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ కోసము. బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే బాగా పడిన స్టాక్స్, తర్వాత ఐడియా ఇటువంటి వాటిలో ట్రేడింగ్ యాక్టివిటీ జరుగుతుంది. బట్ వీటిని బేస్ చేసుకొని మనం కొనమని చెప్పము.
ఫెడరల్ బ్యాంక్ ఒకటి 95 to 96 దాకా టెస్ట్ చేసే అవకాశం ఉంది. దాన్ని కూడా ఎవరీ డిప్లో కొనుక్కోవచ్చు. సో కొద్దిగా హోటల్ రిలేటెడ్ స్టాక్స్, బెవరేజ్ రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ ఉంది. సో అక్రాస్ ది బోర్డ్, ఎందుకంటే ఆర్బీఐ నిర్ణయం, ఆర్బీఐ తీసుకునే చర్యలు అక్రాస్ ది బోర్డ్ అన్ని రంగాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జస్ట్ ఒక కొత్త గవర్నర్ హోప్తో మార్కెట్స్ ఇవాళ బాగా పెరిగాయి. బట్ ఇదే సస్టైన్ అవుతుందా, ఆయన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జనాల ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఆయన వ్యాఖ్యలు ఉంటాయా లేదా అన్నది మనకు రేపు మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకుంటే తెలుస్తుంది. సో ఈ రోజుకైతే జస్ట్ ఒక పాజిటివ్ ఆప్టిమిస్టిక్ అప్రోచే మార్కెట్స్ని ముందుకి తీసుకెళ్ళింది అనడంలో ఎలాంటి సందేహం అయితే మనకు కనిపించట్లేదు. సో రేపు ఫైనల్గా మార్కెట్స్ని ఏమైనా ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయి. ఈ ఆర్బీఐ గవర్నర్ ఒకటి ఆఫ్టర్ మార్కెట్ 4 o'clock ప్రెస్ మీట్ ఉంటుంది కాబట్టి రేపు కొద్ది గొప్ప ఆయన థాట్స్కి ఆధారంగా కొన్ని ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్ మాత్రమే కదలాడే అవకాశం అయితే ఉంటుంది. అదర్ దెన్ దట్ ఎనీ అదర్ మూవ్స్ అది పెద్దగా ఏమి ఉండకపోవచ్చు అండి. అంటే ఈరోజు మళ్ళీ ఇంకొక ఈవెంట్, అంటే ఒక ప్రెస్ మీట్ లాంటిది ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మార్కెట్ రియాక్ట్ అవుతుంది. అది కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. రేపు మళ్ళీ ఫిజిలట్ అంటే రేపు మళ్ళీ ఇదే రియాక్షన్ రేపు ఉండకపోవచ్చు. ఈవెన్ ఆర్బీఐ గవర్నర్ నుంచి పాజిటివ్ మనకి మాటలు వచ్చినా కూడా, పాజిటివ్గా మాట్లాడినా కూడా ఎకానమీ గురించో లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి కానీ దేని గురించి పాజిటివ్గా మాట్లాడినా కూడా పెద్దగా ఉండకపోవచ్చు. అయితే కొత్తగా ఆర్బీఐ గవర్నర్ అనే మనకు వస్తున్న వాళ్ళు ఏంటంటే ఎక్కువగా గవర్నమెంట్కి గవర్నర్కి ఇంతకుముందు మనకి చూసుకుంటే కొన్ని కారణాల వల్ల ఒక రిలేషన్ అనేది దెబ్బతినింది. సో ఇప్పుడు కొత్తగా వస్తున్న గవర్నర్ ఏంటంటే చాలా వరకు గవర్నమెంట్ ఏవైతే అనుకుంటుందో సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్న గవర్నర్ లాగా మనకి కనపడుతున్నారు. దాని దృష్టిలో పెట్టుకుని మార్కెట్స్ ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాయండి. సో ఐఏఎస్ ఆఫీసర్ అయినా మధ్యాహ్నం షోలో కూడా అనుకున్నాం, దువ్వూరి సుబ్బారావు, వైవి రెడ్డి తర్వాత వస్తున్న ఐఏఎస్ ఆఫీసర్. సో అంత ఈజీగా ప్రభుత్వానికి లొంగుతారా, ప్రభుత్వం చెప్పిన మాటలను ఆయన ఆచరిస్తారా లేదా అన్నది కూడా ఒక స్ట్రీట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఐఏఎస్కి డిఫరెంట్ కల్ట్, వాళ్ళు అనుకున్నది సాధారణంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు, వాళ్ళు అనుకున్న నిర్ణయాన్ని పాటిస్తారు. కాబట్టి కీలుబొమ్మలాగా ఉంటారా లేదా అన్నదే ప్రస్తుతం ఉన్న చర్చ. సో ఇవాళ ప్రెస్ మీట్ తర్వాత మనకు కొద్ది గొప్ప ఆయన వ్యూస్ మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఫైనల్గా మార్కెట్స్లో క్లోజింగ్ బెల్ మోగింది. ఆల్మోస్ట్ 1.8% దాకా గెయిన్స్తో 625 పాయింట్స్ పెరిగి 35,776 దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 190 ఆల్మోస్ట్ పాయింట్స్ పెరిగి 10,737 లెవెల్స్ దగ్గర క్లోజ్ అవ్వడం చూస్తున్నాము. మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.7% అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 1.8% మేర పెరిగింది. అడ్వాన్సెస్ డిక్లైన్స్ చూసుకుంటే 1:5, 1:6 దాకా ఉంది. 300 దాకా డిక్లైన్స్ ఉంటే ఆల్మోస్ట్ 800 దాకా అడ్వాన్సెస్ ఉన్నాయి. దీన్ని బట్టి మార్కెట్స్లో బ్రెత్ ఎంత పాజిటివ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ us ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. 100%. మధ్యాహ్నం భోజనం చేయగానే చాలా మందికి నిద్ర ముంచుకొచ్చేస్తుంది.